టాలీవుడ్ ఈ సంవత్సరం 3 బ్లాక్ బస్టర్లు 6 హిట్లతో సక్సెస్ఫుల్ గానే ఎండ్ అవుతోంది. మరోవైపు తమిళ్లో కూడా కొంతమంది స్టార్ హీరోలు రికార్డుల దుమ్ము దులిపితే మరికొంతమంది మాత్రం డిజాస్టర్ టాక్ సంపాదించుకొని ఆడియన్స్ ని డిసప్పాయింట్ చేశారు. అలా ఈ సంవత్సరం తమిళ ఇండస్ట్రీ రివ్యూ ఎలా ఉందో చూద్దాం. సంక్రాంతి తెలుగు సినిమాలకే కాదు తమిళ్లో కూడా మంచి సీజన్. అందుకే పోటీపడి మరీ తమిళ స్టార్ హీరోలు తమ సినిమాల్ని రిలీజ్ చేసుకున్నారు. జనవరి 11న అజిత్ క్రేజీ యాక్షన్ ఎంటర్టైనర్ తునివు పర్వాలేదు అనిపిస్తే, అదే రోజు థియేటర్లోకి వచ్చిన విజయ్ వారిసు మూవీ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రిలీజ్ అయినా అంతగా ఆడియన్స్ కి రీచ్ కాలేకపోయింది. జనవరి తమిళ బాక్సాఫీస్ అంత కిక్ స్టార్ట్ ఇవ్వలేదని చెప్పాలి. మార్చిలో చిన్న చితక సినిమాలు పెద్దగా ఎక్కడా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయకపోగా, మార్చి 30న రిలీజ్ అయిన సింబు పతుతల మాత్రం పవర్ఫుల్ యాక్షన్ తో మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకుంది. మార్చి 31న రిలీజ్ అయిన విజయ్ సేతుపతి సూరి లీడ్ రోల్స్ లో వచ్చిన విడుదలై పార్ట్ 1 క్రైమ్ యాక్షన్ డ్రామాగా సూపర్ డూపర్ సక్సెస్ అందుకుంది. ఏప్రిల్ 28న మణిరత్నం మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 2 రిలీజ్ అయింది. భారీ స్టార్ క్యాస్ట్ తో భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ విజువల్ వండర్ మూవీ 500 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి సాలిడ్ హిట్ అందుకుంది. మే 12 వరకు పెద్దగా స్టార్ మూవీస్ రిలీజ్ అవ్వకపోయినా, మే 12న రిలీజ్ అయిన చిన్న సినిమా గుడ్ నైట్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది. రియల్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకుని చాలా క్యాజువల్ స్టోరీతో ఆడియన్స్ ముందుకొచ్చిన గుడ్ నైట్ మంచి అప్లాజ్ అందుకుంది. మే 19న విజయ్ యాంటోనీ సక్సెస్ఫుల్ మూవీ పిచ్చైకారన్ కు సీక్వెల్ గా వచ్చిన పిచ్చైకారన్ 2 మాత్రం అంచనాల్ని అంతగా ఆకట్టుకోలేక యావరేజ్ టాక్ తెచ్చుకుంది. జూన్ లో కూడా స్టార్ మూవీస్ ఏం లేకపోయినా, జూన్ లాస్ట్ లో 29న ఉదయనిధి స్టాలిన్ లాస్ట్ మూవీగా రిలీజ్ అయిన మామన్నన్ థియేటర్లో సూపర్ రెస్పాన్స్ అందుకుంది. ఇప్పటి వరకు కామెడీ రోల్స్ చేసిన వడివేలు కంప్లీట్ సీరియస్ రోల్లో, ఫహద్ ఫాజిల్ విలన్ రోల్ చేసిన మామన్నన్ ఎక్స్పెక్టేషన్స్ కి మించి హిట్ అయింది. తమిళ ఇండస్ట్రీలో ఫస్ట్ 3 నెలల్లో 3 పెద్ద సినిమాలు రిలీజ్ అయితే తర్వాత క్వార్టర్లో జస్ట్ పొన్నియిన్ సెల్వన్, మామన్నన్ మాత్రమే స్టార్ మూవీస్ గా రిలీజ్ అయి సక్సెస్ అయ్యాయి. కానీ 2023 సెకండ్ హాఫ్ లో మాత్రం బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసే సినిమాలు రిలీజ్ అయి ఆడియన్స్ కి కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చాయి. ఈ సంవత్సరం సెకండ్ హాఫ్ లో జూలై 14న శివకార్తికేయన్ తన రెగ్యులర్ జానర్ ని బ్రేక్ చేసి సూపర్ హీరో మూవీతో ఆడియన్స్ ముందుకొచ్చారు. మావిరన్ గా రిలీజ్ అయిన ఈ సినిమా పొలిటికల్ యాక్షన్ డ్రామాగా మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇలా జనవరి నుంచి జూలై వరకు అంతగా ఎగ్జైటింగ్ గా లేని తమిళ సినిమా బాక్సాఫీస్ ని పరుగులు పెట్టించారు రజనీకాంత్. ఆగస్టు 10న రిలీజ్ అయిన జైలర్ మూవీ 600 కోట్లకు పైగా రికార్డు కలెక్షన్లతో తలైవా స్టామినాని మరోసారి ప్రూవ్ చేసింది. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో వచ్చిన ఈ కాప్ యాక్షన్ ఎంటర్టైనింగ్ డ్రామా పాన్ ఇండియా వైడ్ గా బ్లాక్ బస్టర్ అందుకుని బాక్సాఫీస్ కి బూస్టప్ ఇచ్చింది. ఈ మధ్య సాలిడ్ సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్న విశాల్ సెప్టెంబర్ 15న మార్క్ యాంటోనీ మూవీని రిలీజ్ చేశారు. విశాల్, సూర్య లీడ్ రోల్స్ లో టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ ఇంట్రెస్టింగ్ డ్రామా 50 కోట్లతో తెరకెక్కి 100 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. సెప్టెంబర్ లాస్ట్ వీక్ 28న రిలీజ్ అయిన 2 సినిమాలు చంద్రముఖి 2, చిత్తా. రజనీకాంత్ సూపర్ హిట్ హారర్ మూవీ చంద్రముఖికి సీక్వెల్ గా కంగనా, లారెన్స్ లీడ్ రోల్స్ లో వచ్చిన చంద్రముఖి 2 అసలు ఏమాత్రం అంచనాలు అందుకోకుండా డిజాస్టర్ అయితే, సిద్ధార్థ్ ప్రొడ్యూసర్ గా చేసిన చిత్తా మాత్రం అన్ని వర్గాల ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకుని డీసెంట్ హిట్ అయి సిద్ధార్థ్ కెరియర్ కి మైలేజ్ ఇచ్చింది. ఈ సంవత్సరం లాస్ట్ 3 నెలల్లో సినిమాలు పెద్దగా రిలీజ్ చేయలేదు కోలీవుడ్. అక్టోబర్ 19న విజయ్, లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ లో హై ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయిన లియో మూవీ కలెక్షన్లు రాబట్టిన మిక్స్డ్ టాక్ తెచ్చుకుని పర్వాలేదు అనిపించింది. అలాగే నవంబర్ 10న రిలీజ్ అయిన కార్తీ జపాన్ మూవీ కూడా అంతే. హై ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయిన ఈ సినిమా కూడా కన్ఫ్యూజింగ్ స్టోరీతో అంతగా రీచ్ కాలేదు. అయితే అదే రోజు రిలీజ్ అయిన జిగర్ తాండా XXL మాత్రం హ్యూజ్ రెస్పాన్స్ అందుకుంది. ఈ సంవత్సరం లాస్ట్ మంత్ డిసెంబర్లో మాత్రం చెప్పుకోదగ్గ సినిమాలేం రిలీజ్ కాలేదు. ఈ నెలలో నయనతార, అన్నపూర్ణి, కాంజురింగ కన్నప్ప, పార్కింగ్ లాంటి చిన్న సినిమాలు రిలీజ్ అయి యావరేజ్ గా రన్ అయ్యాయి. ఇలా 2023 కోలీవుడ్ లో రజనీకాంత్ జైలర్ హవానే మొత్తం బాక్సాఫీస్ ని రూల్ చేయడంతో ఆ సక్సెస్ ని బీట్ చేసే సినిమా లేకుండానే 2023 కంప్లీట్ చేసుకుంది కోలీవుడ్.